దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడి మిక్కిలు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో ఆది కాండము నుండి మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఏమనగా, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నాడు. ఏ దేశము? గెరారు దేశం. ఆ గెరారులోను ఫిలిష్తీయుల ప్రాంతములు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు 26 అధ్యాయం మనం చూస్తే ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆయన మీద అసూయపడ్డారు. ఆయన భార్య విషయంలో అబీమెలెకు ఎంతో బాధ పెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సంగతులలో దేవుని వైపు ఆయన చూశాడు. తనకు వచ్చిన కష్టాన్ని మనుషుల వైపు చూడలేదు, కానీ దేవునికి చెప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రియులారా, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తున్నామేమో, దేవుని వైపు చూడలేకపోతున్నామేమో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేట మీకు మనవి చేయుచు ఉన్నాను. గనుక తనకు వచ్చిన కష్టాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేసి దేవుని సన్నిధానములో ఆయన కనికరం పొందాడు. గనుక ఆ శ్రమ తీరింది, ఆ కష్టము తీరింది. అదే దేశములో, ఆయన ప్రదేశములో ఆయన ఆశీర్వదించటం దేవుడు మొదలుపెట్టారు. గనుక ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందాడు. రెండవదిగా, ఆయన గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా, హల్లెలూయా, గనుక తన జీవితంలో ఆశీర్వాదం విడుదలైంది. క్రమక్రమంగా ఎదుగుదల, అభివృద్ధి, ఉన్నతమైన స్థితి దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆ దేశములో గొప్పవాడిగా ఆయన మారిపోయాడు. ఆయన ఆలోచన చేయని ప్రియులారా, ఆయన జీవితంలో శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, చెప్పుకోలేని వేదన అనుభవించాడు. ఆయన అక్కడే ఈ జీవితం ఆగిపోలేదు, కానీ దేవుడు తన చెయ్యి పట్టి లేవనెత్తి నడిపించాడు. గనుక ఆ మనుష్యుడు శ్రమ నుండి తప్పించబడ్డాడు, వేదన నుండి తప్పించబడ్డాడు, కృంగుదల నుండి తప్పించబడ్డాడు, మనోదుఖము నుండి తప్పించబడ్డాడు. క్రమక్రమముగా అభివృద్ధి చెందే జీవితాన్ని ఆయన పొందుకున్నాడు. కారణం ఒక్కటే, శ్రమలో దేవుని విడిచిపెట్టలేదు, బాధలో దేవుని విడిచిపెట్టలేదు. దేవుని వైపు చూస్తాడు గనుక, దేవుని కార్యమందు ఆసక్తి కలిగి ఉన్నాడు గనుక దేవుడు తన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. గనుక మన జీవితాల్లో కూడా శ్రమలు వస్తున్నాయని దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయొద్దని ప్రభు పేట మీకు మనవి చేస్తూ, శ్రమ తీరిన వెంటనే దీవెన కలుగిద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక మన జీవితాల్లో కూడా ప్రవేపు చూద్దాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నాయని ఉదయకాల సమయంలో మాతో బహు స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇస్సాకు నాయన శ్రమల గుండా ప్రయాణము చేసిన, తన భార్య విషయంలో వేదన కలిగిన, నీ వైపు చూశాడు గనుక నాయన నీ హస్తపు నీడలో వారిని కాపాడుతూ వచ్చావు. వారి జీవితాలను క్రమక్రమంగా వృద్ధిలోకి తీసుకుని వచ్చావు. అలాగనని మా జీవితాలు కూడా మీకు సమర్పించుకుంటున్నాం. మా శ్రమ నుండి, మా బాధ నుండి, మా మేధన నుండి, మా పరిస్థితి నుండి మమ్మలను కాపాడి కరుణించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సహాయించి, ఎవరైనా బలహీనంగా నాయన వేదనతోనూ సమస్యలతోనూ ఆర్థిక పరిస్థితిలో ఉంటే కనికరము చూపి సహాయము చేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.